మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. మాజీ కౌన్సిలర్ పులిమామిడి లతాశ్రీ శ్రీశైలం గౌడ్. చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకి సేవ. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఘన సన్మానం. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పుడే కుటుంబంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని 6వ వార్డు మాజీ కౌన్సిలర్ పులిమామిడి లతాశ్రీ శ్రీశైలం గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ నినాదాలతో ఆటపాటలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీరామ నామస్మరణ మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, అర్చకులు కృష్ణ, ప్రమోద్, సునీల్ పంతులు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పులిమామిడి లతా శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో దేవాలయానికి వచ్చిన మహిళలకు శాలువలతో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ మగవారితో సమానంగా పోటీపడాలని సూచించారు. మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. అనంతరం భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి పులిమామిడి లతాశ్రీ శ్రీశైలం గౌడ్, ఎంసాని నర్సింహులు, జి వసంతరావు, అన్నారం రఘు గౌడ్, గడ్డమీద రమేష్, ముదిరాజ్, శంకర్ గౌడు, ఆగిర్ శేఖర్, కిషన్ నాయక్, రాఘవేందర్, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణచారి, శంకరయ్య, విఆర్ఓ బచ్చన్న, యాదగిరి, పి ప్రవీణ్ గౌడ్, పద్మ వెంకటేష్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య, శ్రీనివాస్, రమేష్, సుధాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు సింగబాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ ఫోటో తీయండి. ఇక విన్నారు ఉండని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జర ముందర రండి అమ్మ, మీరు ముందర రండి. ఓకే కూర్చోడు. రామ లక్ష్మణ జానకి ఫోటోకు అందరు ఇవ్వండి దయచేసి. అందరు సహకరించండి. అందరు ఫోటోలు వస్తాయి. నాది నీది ఏం లేదు, అందరు ఫోటోలు వస్తుంది. దాని కెమెరాకు ఉన్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లక్ష్మయ్య గారు మంచి ఈ సంతోషముల లక్ష్మయ్య పేరు మర్చిపోతున్నాం. నేను ఒక ఫోటో తీయవా యాదగిరి ప్రవీణ్ బాబున ఫోటోది పోతాం కానీ మేము ఒక ఫోటో తీద్దాం. రండి అందరు రావాలి. మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి మోస్తురాడెదరా, రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి మోస్తున్నాడెదరా, కోకల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, వరవగా వరవగా సాంబశివ సాంబశివ వరవగా వరవగా సాంబశివ 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 సాంబశివ. ఇంకా బాగా ఇదవుతారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి నేనన్నా ఒక రోజు తప్పుగా నన్ను కంటిన్యూ వస్తుంది అన్నాడు. మనకేమన్నా ఉంటే అంటే అట్లా ఇప్పుడు ఇప్పుడున్న మన మహిళామణులు అందరు భజన భక్తులు అయితే ప్రతి వారం వస్తారు. అంటే నేను వేరే రకంగా అంటలేను, ఖచ్చితంగా అవన్నీ చూసి అరే వీళ్ళకి మహిళా దినోత్సవం శనివారం కూడా మనకు కలిసి వచ్చింది, మంచిగా ఉన్నదని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ఇంత మంచిగా వచ్చి మన నర్సింగ్ సెట్ కూడా ఎంత మంచిగానే ఉంటుంది, జీతం బాగుంటుంది అంటే చెప్పి నర్సింగ్ సెట్ కూడా అన్నాడు. దానికి అనుగుణంగా చూసుకొని పెట్టాము ఈ ప్రోగ్రాం. సార్ ఇక్కడ మన తీసుకో ఇప్పుడు ఈ పెద్ద చూసారు అందరూ. అంటే ఇక్కడ అందరు సపర్లు కొడతలేరు, ఆకలి అవుతున్నట్టున్నది. గరం గరం పప్పనం పెడతాం అనుకోని. అందరు కొట్టారు, చప్పట్లు కొట్టారు. మగ పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు. చేతుల్లోనే కొట్టాలి, చేతులు ఏదో కొట్టదు. చేతులు ఎవరు కొట్టాలి కొట్టారు. ఇప్పుడు అందరిలో ఒక గ్రూప్ ఫోటో తీస్తారు. అత్తగారు మీరు ఇక్కడ రాలి కూర్చోవాలి.
దయగారు నువ్వెంత తప్పని కొట్టాలి అందరూ గట్టిగా. జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్. మహిళా దినోత్సవ సందర్భంగా మన మహిళలు అందరూ చాలా మటుకు మనం 90% ఉంటే వాళ్ళు 20% ఉన్నారు ఇక్కడ. మనం ఇంకా ముందుకు ఇలా మహిళలు అందరూ జమ అయ్యి ఇంకా ముందు చాలా మంచి ప్రోగ్రాంలు చేయించుకోవాలని ఆ దేవుని సోడమొకటి ఆంజనేయ స్వామిని కోరుతున్నాను. మన మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీరామ్. అక్కగారికి ధన్యవాదాలు. మీరు చాలా అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు అక్కగారు.